నాన్న కథ చెప్పవా? చెప్పబోయే కథ ఏంటంటే అమ్మ చెప్పింది. అమ్మ చెప్పిన కథ నాన్న చెప్తున్నాడు. నగర పొలిమేర్లలో ఉన్న చిట్టడవిలో చెట్లకు విరగగాసేటువంటి వెలగా నేరేడు పండ్లు తింటూ ఒక కోతి తన బిడ్డతో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేది. ఒకరోజు పిల్ల కోతి బయట ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలన్న ఉబలాటంతో తల్లి కోతి కన్నుగప్పి అడవి దాటింది. అంటే వాళ్ళ అమ్మకు చెప్పకుండా అడవిలో నుంచి సిటీలో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వచ్చేసింది. ఇక అయ్యో ఎక్కడికి పోయింది నా బిడ్డ అని ఏడుస్తూ అక్కడ ఇక్కడ తిరుగుతూ తల్లి వెతుకుతూ ఉంది. కానీ పిల్లకోతి మాత్రం హాయిగా సిటీలోకి వచ్చేసి నగరానికి వచ్చేసి అక్కడ ఇక్కడ అని వెతుకుతూ ఉంది, ఏదో ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి. ఊర్లోని పెద్ద పెద్ద మేడలు, విశాలమైన రోడ్లు, వింత వింత వాహనాలు, రంగురంగుల దుస్తుల్లో మెరిసిపోతున్న జనాల్ని చూసి ఆనందంతో ఉబ్బి తబ్బైపోయింది. అబ్బా ఇక్కడ ఎంత బాగుంది, ఆ అడవిలో ఏముంది, చెట్లు పుట్టలు తప్ప, ఇక్కడే ఎంచక్కా ఉండిపోతే సరే అనుకుంటుండగా తల్లి బిడ్డను వెతుక్కుంటూ వచ్చింది. మొత్తానికి తల్లికి తెలిసిపోయింది ఎక్కడుంది బిడ్డ అని చెప్పి. ఏంటి నాకు చెప్పకుండా నువ్వు ఇక్కడికి వచ్చావు, చాలా నీకు కంగారు పడ్డాను తెలుసా అని అంది. ఏం లేదమ్మా, నాకు ఇక్కడ హాయిగా అనిపిస్తూ ఉంది, అక్కడ ఎందుకమ్మా అడవిలో, మనం ఇక్కడ ఉండిపోదామా అని పిల్ల కోతి తల్లి కోతితో అన్నది. సరేలే, అయినా నువ్వన్నీ ఇలా ఆలోచించడం మంచిగా లేదు, పద అడవికి వెళ్ళిపోదాం పద అని అంది. కానీ పిల్లకోతి ఇక్కడే ఉందామని మారం చేయడంతో రెండు పక్కనే ఉన్న చెట్టుపైకి చేరాయి. రోజు ఆ వీధిలోనే ఉన్న చెట్లకి పండ్లు తింటున్నప్పుడు పిల్లల్ని ఒరే కోతి వెదవా, జారి పడ్డావంటే కాళ్ళు విరుగుతాయి దిగు అని ఒకరు, నిప్పులు తొక్కిన కోతిలా చిందులేంటి అని మరొకరు, ఆ మొహం చూడు అచ్చు పండు కోతిలా ఉంది అని అంటే ఎవరికి ఇంకొకళ్ళను వెక్కిరిస్తూ ఎప్పుడు కోతులను తిడుతున్నారు అన్నట్టు. పండు కోతిలా ఉన్నావు, కోతి చేస్తలేంద్రా కోతి వెదవా, ఇలా తిడుతూ ఉన్నారన్నమాట. ఆ మోహన్ చూడు అచ్చు పండు కోతిలా ఎలా ఉందో అంటూ ఇంకొకరు అలా తమ జాతిని ఎగతాళి చేయడం పిల్ల కోతికి నచ్చలేదు. అదే విషయాన్ని తల్లితో చెప్పింది. నాయనా, వీళ్ళు మన బంధువులే, వీళ్ళంతా కోతుల నుంచే పుట్టారు, కానీ ఇలా మనుషుల్లా మారారు, వాళ్ళ మాటలను పట్టించుకోకు అంటూ నచ్చజెప్పడంతో పోన్లే వీళ్ళు మన చుట్టాలే కదా అని పిల్లకోతి సరిపెట్టుకుంది. కానీ ఒకరోజు జామ చెట్టెక్కి ఒక పండు కోసి తినబోతుండగా ఆ ఇంటి యజమాని దిక్కుమాల కోతులు పండ్లు కనిపిస్తే చాలు వచ్చి పడతాయి అని గావు కేకలేస్తూ కర్ర పట్టుకొని రావడం చూసింది పిల్లకోతి. అది భయంతో తల్లి ఓళ్ళో తలదూర్చి, అమ్మా అడవిలో మనం ఎన్ని పండ్లు తిన్నా ఎవ్వరూ అడ్డు చెప్పలేదు, మరి ఇక్కడేంటమ్మా అందరూ తిడుతున్నారు అంటూ బావురుమని ఏడిచింది. తల్లి దాన్ని బుజ్జగిస్తూ, అడవి తల్లి అందరి సొత్తు, మనం ఆకలి తీరితే చాలనుకుంటాం, కానీ ఈ మనుషులకు స్వార్థం ఎక్కువ, నా సొత్తంతా నాకే సొంతం అనుకునే వాళ్ళే ఎక్కువ. ఇక్కడ వీళ్ళందరికీ భయపడుతూ చాటుమాటుగా పండ్లు తింటూ బతికే కంటే మనం స్వేచ్ఛగా హాయిగా ఉండగలిగే అడవికే వెళ్ళడం మంచిది కదా, ఇప్పుడు ఏమంటావు చెప్పు, ఇక్కడే ఉంటావా వస్తావా అని తల్లి కోతి పిల్ల కోతిని అడిగింది. ఇక ఈసారి పిల్ల కోతి మారు మాట్లాడుతుందా? తల్లి చెప్పినట్టు వింటది. అమ్మ అయితే మనం అడవికి పోదాం పదమ్మా అని తల్లితో కలిసి అడవి వైపు వెళ్ళిపోయింది. ఇంతటి చక్కటి కథను రాసిన వారు నందిరాజు కృష్ణకుమారి గారు. మరి అమ్మ చెప్పింది ఏంటి? అమ్మ చెప్పిన మాట ఎప్పుడైనా కూడా మంచి చెప్తుంది మన గురించే. మరి నాన్న చెప్పాడా మంచి మాట? ఓకే, థ్యాంక్ యూ.